నేటికి కొన్ని లక్షల ఏళ్ల క్రితం త్రేతాయుగంలో సూర్యదేవుడు విశ్వకర్మ యొక్క పుత్రి దేవి సంజ్ఞాని వివాహం చేసుకున్నాక సూర్యదేవుడు దేవి సంజ్ఞకి దగ్గరగా వచ్చినప్పుడు దేవి సంజ్ఞ సూర్యదేవుడి యొక్క ఉత్తేజితాన్ని భరించలేకపోయింది. ఇక సమయం ఇలాగే గడుస్తూ పోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత దేవి సంజ్ఞ వైవస్వత్మను యమరాజ్ మరియు యమన లాంటి తేజస్సు గల సంతానానికి జన్మనిచ్చింది. కాని సంజ్ఞాదేవికి తరచుగా సూర్యుడి వల్ల ఇబ్బందిగానే ఉండేది. ఒకరోజు దేవి సంజ్ఞ ఏమని నిర్ణయం తీసుకుందంటే ఆమె సూర్యలోకం నుంచి చాలా దూరం వెళ్లి అక్కడ తపస్సు చేసి సూర్యుని ప్రకాశాన్ని తట్టుకునే యోగ్యతని సంపాదించాకే వెనక్కి తిరిగి రావాలి అని. కాని ఆమె ఇక్కడ తన పిల్లల్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మరియు ఆమె సూర్యలోకాన్ని వదిలిపెట్టే విషయం సూర్యుడికి తెలియకూడదని ఆమె కోరుకునేది. తర్వాత దేవి సంజ్ఞ తన శక్తులతో తనలాగే కనిపించే ఒక నీడని సృష్టించింది మరియు ఆమెకి సంపూర్ణాన్ని పేరు పెట్టింది. తర్వాత బాధ్యతలని ఆమెకు అప్పగించి తపస్సు చేయడానికి ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళిపోయింది. అప్పట్నుంచి సూర్యదేవుడు తన భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు అతని ప్రకాశం యొక్క ప్రభావము అంటే దేవి ఛాయ పైన అతని కాంతి ప్రభావం పడటం లేదు. ఇక ఇద్దరు కూడా సంతోషంగా కలుసుకుంటారు. సూర్యదేవుడు దేవి ఛాయ అనే తన భార్య అనుకుంటాడు. ఇక అలా సమయం గడుస్తూ ఉంది. ఇక మెల్లగా వ్యవస్థత్మను యమరాజు మరియు యమున కూడా పెద్దవాళ్ళైపోయారు. వాళ్ళందరికీ సూర్యదేవుడు వాళ్ళ సామర్థ్యాన్ని అనుసరించి వారికి సరిపోయే బాధ్యతల్ని అప్పగించాడు. మరియు అతను కూడా తన పనిలో నిమగ్నమైపోయాడు. దాంతో దేవి ఛాయ ఒంటరిగా మిగిలిపోయింది. దాంతో దేవి ఛాయ మహాదేవుడి యొక్క తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. తర్వాత మహాదేవుడి తపస్సులో పూర్తిగా లీనమైపోయింది. ఇక ఎండలో ఇలాగే తపస్సు చేసి ఆకలితో తపస్సు చేస్తూ చేస్తూ కొన్ని నెలలు గడిచిపోయాయి. దాంతోపాటు దేవి ఛాయ తపస్సు చేసేటప్పుడే గర్భం దాల్చింది. అప్పుడే మహాదేవుడు దేవి ఛాయ ముందు ప్రత్యక్షమవుతాడు. తర్వాత ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు దేవి ఛాయ మహాదేవుడితో తన అసలు జీవితాన్ని ప్రసాదించమని కోరింది. ఎందుకంటే అప్పుడు ఆమె కేవలం దేవి ఛాయలా మాత్రమే ఉంది. నిజానికి కొన్ని సంవత్సరాలుగా దేవి సంజ్ఞ సూర్యలోకానికి తిరిగి రాకపోవడంతో దేవి ఛాయ మనసులో ఒక అసలైన జీవితాన్ని గడపాలనే కోరిక పుట్టింది. తర్వాత మహాదేవుడు తథాస్తు అని చెప్పి అదృశ్యమైపోతాడు. తర్వాత కొంతకాలానికి దేవి ఛాయ ఒక పుత్రుడికి జన్మనిస్తుంది. కాని ఆ పిల్లవాడు పోషకాహార లోపంతో నల్లగా పుట్టాడు. ఒకరోజు సూర్యదేవుడు తన సూర్యలోకంలో ఉన్న మహిళకి తన యొక్క భార్యని కలవడానికి వచ్చాడు. అక్కడ ఆమె భార్య అతని పుత్రుడు శనిని చూపించింది. వెంటనే పుత్రుడు శనిదేవుణ్ణి అతని చేతుల్లోకిచ్చింది. సూర్యదేవుడి చూపు తన పుత్రుడు శనిపై పడగానే అతను ఆశ్చర్యపోయాడు మరియు కోపం కూడా వచ్చింది. మరియు పుత్రుడు శనిని తిరిగి దేవి ఛాయ యొక్క ఒళ్ళో పెట్టి సూర్యదేవుడు దేవి ఛాయని బాగా కోపగించాడు. తన గుణాలేవి కూడా ఈ పిల్లవాడు లేవని సూర్యదేవుడు చెప్పాడు. అతని లాంటి తేజస్సు కాని ఆరోగ్యం కాని రంగు రూపం కాని తనాలా లేవు కాబట్టి తన పుత్రుడు కాదని చెప్పాడు. కాబట్టి సూర్యదేవుడు శనిని తన పుత్రుడిగా స్వీకరించలేకపోయాడు మరియు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవి ఛాయ చాలా నిరాశ చెందింది. ఇదే ఆ రోజు నుంచే శనిదేవుడు మరియు సూర్యుడి మధ్య శత్రుత్వం పెరిగిన సమయం. ఇక సూర్యదేవుడు తన భార్య ఛాయాదేవికి దూరంగా ఉండసాగాడు. ఇక కాలం గడుస్తున్న కొద్దీ సూర్యదేవుడు కాస్త పెద్దవాడయ్యాడు. ఇక ఒంటరిగా ఉన్న తన తల్లి ఛాయాదేవికి మద్దతుగా ఉంటున్నాడు. శనిదేవుడు పుట్టినప్పటి నుండే శక్తివంతంగా ఉన్నాడు. దానికి గల కారణం అతను గర్భంలో ఉన్నప్పుడు దేవి ఛాయ మహాదేవుడికి తపస్సు చేయడమే. ఆ తపస్సు కారణంగానే శనిదేవుడు పుట్టినప్పటి నుంచి శక్తివంతంగా ఉన్నాడు. శక్తివంతుడు కావడంతో పాటు అతనికి కొంచెం కోపం కూడా ఎక్కువగా ఉండేది. అతను వయసులో చిన్నగా ఉన్నప్పటికీ అతను ఎంతోమంది గంధర్వుల్ని యుద్ధంలో ఒక్కడే పోరాడి ఓడించేశాడు. చివరికి దేవతలతో కూడా తలపడ్డాడు. శనిదేవుడు తన కోపాన్ని తన శక్తిని ఒకేసారి ప్రదర్శించేవాడు. అందుకే తనకంటే పెద్దగా ఉన్న గంధర్వుల్ని మరియు దేవతల ముందు తన బలాన్ని నిరూపించుకున్నాడు. ఇక శనిదేవుడు యువకుడిగా మారిపోయాడు. తర్వాత దేవి ఛాయ రోజురోజుకి శనిదేవుల్లో పెరుగుతున్న కోపాన్ని తగ్గించడానికి చిత్రరథ్ అనే కన్యతో అతని వివాహం చేసింది. ఆమె చాలా మంచిది మరియు తెలివైనది. వివాహం తర్వాత శనిదేవుడు నిజంగా చాలా శాంతియుతంగా ఉంటున్నాడు. ఒకసారి శనిదేవుడు ధ్యానముద్రలో కూర్చున్నప్పుడు అతని భార్య చిత్రరత్న శనిదేవుడి ముందుకొచ్చి సంతానం కావాలని కోరింది. దానికి శనిదేవుడు ఎలాంటి సమాధానం చెప్పలేదు. అతని భార్య ఎన్నిసార్లు తన కోరిక చెప్పినప్పటికీ దేవి చిత్రరథ్కి శనిదేవుడి నుంచి ఎలాంటి సమాధానం లభించలేదు. దాంతో దేవి చిత్రరథ్కి శనిదేవుడు ఇలా వ్యవహరించడం వల్ల ఆమె కోపం వచ్చింది. దాంతో దేవి చిత్రరథ్ కోపానికొచ్చి
శనిదేవుణ్ణి శపించేసింది. దేవి చిత్రరథ్ శపించేటప్పుడు శనిదేవుడు ఒకవేళ ఎవరినైనా చూస్తే గాని వారు నాశనమైపోయేవారు. అంటే దేవి చిత్రరథ్ అతను ఎవరిని కూడా కన్నెత్తి చూడకూడదని శపించింది. ధ్యానముద్రలో నుండి లేచాక శనిదేవుడు తన తప్పును గ్రహించాడు. తర్వాత తన భార్యను సముదాయించడానికి చాలా ప్రయత్నించాడు. ఆ తర్వాత దేవి చిత్రరథ్కి తను చేసిన తప్పు కూడా తెలిసిపోయింది. కానీ ఆ శాపాన్ని తొలగించే శక్తి దేవి చిత్రరథ్ వద్ద లేదు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి శనిదేవుడు తన తల దించుకుని నడుస్తూ ఉన్నాడు. ఇక ఈ విషయం బ్రహ్మాండమంతా వ్యాపించింది. ఈ విషయం అసురుల గురువు అయిన శుక్రాచార్య కూడా తెలిసింది. దాని తర్వాత అసురుల సేనాధిపతి రాహుతో పాటు శనిదేవుడు ముందు ప్రత్యక్షమయ్యారు. మరియు శనిదేవుడు ఈ శాపాన్ని శక్తిగా మార్చి దేవతలకు విరుద్ధంగా వాడాలని సలహా ఇచ్చాడు. దాంతో శనిదేవుడేం చెప్పాడంటే తన స్వార్థం కోసం ఇతరులను వాడుకోవద్దని సలహా ఇచ్చి తిరస్కరించాడు. మరియు శుక్రాచార్య రాహుని తిరిగి వెళ్లమని సలహా ఇచ్చాడు. అదే సమయంలో భూలోకం నుంచి దేవి సంజ్ఞ సూర్యదేవుడి కాంతిని తట్టుకునేంత సామర్థ్యాన్ని కలిగి తిరిగి సూర్యలోకానికి వస్తుంది. తర్వాత ఆమె వెనకాల జరిగిన వెన్నుపోటు గురించి మొత్తం అర్థమైపోయింది. ఆ తర్వాత ఆమె దేవి ఛాయ పైన బాగా కోప్పడింది. ఇక సూర్యదేవుడికి జరిగిన నిజమంతా చెప్పింది. ఆ తర్వాత సూర్యదేవుడు దేవి సంజ్ఞపై తన కోపాన్ని ప్రదర్శించాడు. దాంతోపాటు ఆయన దేవి ఛాయని మరియు శనిదేవుణ్ణి అక్కడ అవమానించి సూర్యలోకం నుండి బహిష్కరించాడు. ఆ తర్వాత శనిదేవుడు మాతా ఛాయ భూలోకానికి వెళ్లారు మరియు ఒక అందమైన అడవిలో నివాసం ఉన్నారు. అలా అడవిలో ఉంటున్న సమయంలో శనిదేవుడికి కాకిరాజు స్నేహితుడయ్యాడు. అలా అందమైన అడవిలో శనిదేవుడు మరియు మాత ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. సమయం గడుస్తూ పోతుంది. ఇలా కొంతకాలం తర్వాత సూర్యదేవుడికి శనిదేవుడి యొక్క ఈ నివాస స్థలం గురించి తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన శనిదేవుడికి ప్రాణగండంగా మారిపోయాడు. మరియు శనిదేవుడు ఉండే నివాస ప్రాంతంలో సూర్యదేవుడు తన మాయావి కిరణాలతో నిప్పంటించేశాడు. ఆ తర్వాత దేవి ఛాయ ఒక నీడ కావడం వలన అక్కడి నుంచి తప్పించుకుంది. కానీ శనిదేవుడు మాత్రం ఆ మాయావి అగ్నిలో పూర్తిగా చిక్కుకుపోయాడు. మరియు దేవి ఛాయ సహాయం కోసం అర్థిస్తూ ఉంది. తర్వాత కాకిరాజు పైనుంచి వచ్చి శనిదేవుణ్ణి తన కాళ్ల మధ్యలో పట్టుకొని చాలా దూరంగా తన కాకిలోకంలోకి తీసుకెళ్లాడు. ఇక కాకిలోకానికి వచ్చాక కాకిరాజు శనిదేవుణ్ణి తన తల్లికి పరిచయం చేశాడు. తర్వాత కాకిరాజు యొక్క మాత శనిదేవుణ్ణి కాకిలోకంలోనే ఉండమని చెప్పింది. దానికి శనిదేవుడు కూడా సరే అని చెప్పాడు. కాకిరాజు యొక్క తల్లి శనిదేవుణ్ణి తన సొంత బిడ్డలా సంరక్షించుకుంది. అలా కాలం గడుస్తూ ఉంది. ఇక ఈ విషయం ఒకరోజు ఇంద్రదేవుడికి తెలిసింది. ఆ తర్వాత శనిదేవుడు మరియు కాకిరాజు లేని సమయం చూసుకొని ఇంద్రదేవుడు కాకిలోకంపై దాడి చేశాడు. దాని ఫలితంగా కాకులన్నిటితో పాటు కాకిరాజు తల్లి కూడా చనిపోయింది. ఇక ఈ విషయం కాకిరాజు మరియు శనిదేవుడికి తెలియగానే వారికి పట్టలేనంతగా కోపం వచ్చింది. ఇక శనిదేవుడు కోపంతో ఊగిపోతూ తన శక్తుల్ని ఐక్యం చేస్తూ అతని శక్తిలో కొంత భాగాన్ని కాకిరాజుకిచ్చి కాకిరాజుపై కూర్చొని స్వర్గలోకం వైపు ప్రయాణం కొనసాగించాడు. ఇక స్వర్గలోకంలో ఇంద్రుడితో పాటు దేవతలందరూ కూడా నృత్యం చూస్తూ సోమరసపాన్యాన్ని తాగుతూ ఉన్నారు. అప్పుడే వారికి చాలా దూరం నుంచి చాలా వేగంగా ముందుకొస్తూ ఒక ప్రళయంలాగా కాకి మరియు దానిపైన శనిదేవుడు కనిపించాడు. అతన్ని చూశాక స్వర్గలోకంలో అలజడి మొదలవుతుంది. ఇక దేవతలందరూ ఆయుధాలు తీసుకుని యుద్ధానికి సిద్ధమవుతారు. శనిదేవుడు స్వర్గలోకంలో అడుగు పెట్టగానే తన దృష్టితో దేవతలందరినీ శక్తిహీనులుగా మార్చేశాడు. తన కళ్ళ యొక్క మెరుపు కాంతితో వాళ్లపై విజృంభించి వాళ్లని కింద పడేశాడు. ఇంద్రుడితో పాటు దేవతలందరూ శనిదేవుని ముందు ఎంత బలహీనంగా మారారంటే చివరికి వాళ్ళు వాళ్ళ ఆయుధాల్ని కూడా సరిగ్గా వాడలేకపోతున్నారు. తర్వాత శనిదేవుడు దేవతల యొక్క ఆయుధాలు తీసుకుని వాళ్లనే గాయపరచడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత దేవతలందరూ తప్పని పరిస్థితుల్లో స్వర్గం నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఇంద్రుడితో పాటు దేవతలందరూ శనిదేవుడి యొక్క భయంతో దూరంగా వెళ్లి సూర్యదేవుణ్ణి గుర్తు చేసుకున్నారు. ఇక అందరూ కలిసి శనిదేవుణ్ణి కాల్చి భస్మం చేయాలని సూర్యదేవుడితో కోరారు. ఆ తర్వాత సూర్యదేవుడు స్వర్గలోకంలోకి వచ్చాడు. ఇక సూర్యదేవుడు శనిదేవుడికి ఇదంతా ఆపేయాలని ఆజ్ఞాపించాడు. దానికి శనిదేవుడు నిరాకరించాడు.
తర్వాత సూర్యదేవుడు తన యొక్క ప్రమాదకరమైన కిరణాలని శనిదేవుడిపై ప్రయోగించాడు. శనిదేవుడు వాటిని తన భయంకరమైన కంటి యొక్క శక్తితో వాటిని మధ్యలోనే నివారించాడు. దాంతోపాటు సూర్యదేవుడిపైన కూడా దృష్టి సారించాడు. దాంతో సూర్యదేవుడు చల్లగా మారి చీకటిగా మారిపోయాడు. దాని ఫలితంగా ఆకాశం మొత్తంలో వెలుతురు తగ్గిపోయింది. దాంతో ఎటు చూసినా చీకటి కమ్ముకుంది. దాంతో సూర్యదేవుడు కూడా స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక మిగిలిన దేవతలందరూ మిగిలిన వారి యొక్క శక్తుల్ని ఉపయోగించి ఏదో ఒక విధంగా చేసి భూలోకంలోని కైలాసానికి చేరుకున్నారు. ఇక మహాదేవుని ముందుకు వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పి ఏడ్చేశారు. అయితే అప్పుడు మహాదేవుడు ముందుగా దేవతలు చేసిన తప్పిదాలను మందలించడం జరిగింది. మరియు స్వర్గలోకంలో ఉన్న దేవతలందరికీ వారి శక్తుల్ని తిరిగి ఇప్పిస్తానని మాటిచ్చాడు. తర్వాత మహాదేవుడు తన అనుచరులతో పాటుగా దేవతలతో కలిసి స్వర్గానికి బయలుదేరాడు. తర్వాత స్వర్గలోకానికి చేరుకోగానే దేవతలందరూ శనిదేవునికి యుద్ధం కోసం సవాలు విసిరారు. దాంతో శనిదేవుడు యుద్ధం చేయడానికి దేవతలు మరియు శివుని అనుచరుల ముందు హాజరయ్యాడు. ఆ తర్వాత దేవతలందరూ కలిసి శనిదేవుడి పైన దాడికి సిద్ధమయ్యారు. దాంతో శనిదేవుడు దేవతల యొక్క దాడి నుంచి తప్పించుకొని కాకిరాజు దగ్గరికి వెళ్ళాడు. తర్వాత అతని దృష్టిని ప్రయోగించి ఆయన ముందుగా శివుని అనుచరులని శక్తిహీనులుగా మార్చేశాడు. దాంతో వాళ్ళు నేల కొరిగారు. తర్వాత శనిదేవుడు తన దృష్టితో ఇంద్రదేవుడు మరియు సూర్యదేవుణ్ణి అక్కడే మూర్ఛిల్లిపోయేలా చేశాడు. ఇది చూశాక మిగిలిన దేవతలందరూ స్వర్గం నుంచి పారిపోయారు. ఇక ఇంద్రదేవుడితో పాటుగా సూర్యదేవుణ్ణి కూడా స్వర్గలోకంలోనే బందీలుగా మార్చి అక్కడే ఉంచేశాడు. ఇక ఇక్కడ అగ్నిదేవుడు మరియు వరుణుడితో కలిపి మిగిలిన దేవతలందరూ మళ్లీ స్వర్గలోకం నుంచి పారిపోతూ కైలాసంలో ఉన్న మహాదేవుని వద్దకు చేరుకున్నారు. జరిగిన విషయం అంతా మహాదేవుడికి చెప్పి స్వయంగా అతన్ని స్వర్గలోకానికి వచ్చి శనిదేవుణ్ణి అంతం చేయాలని కోరారు. ఇలా చెప్పగానే మహాదేవుడు కైలాసం నుండి అదృశ్యమైపోయాడు. దేవతలు చూస్తూ ఉండిపోయారు. ఇక ఇక్కడ స్వర్గలోకంలో చూస్తే శనిదేవుడు తన ఆధిపత్యాన్ని చలాయిస్తూ కూర్చున్నాడు. మరియు ఇంద్రుడితో పాటు సూర్యదేవుడికి కూడా కఠిన శిక్ష విధించడంలో నిమగ్నమైపోయాడు. అప్పుడే స్వర్గలోకంలో ఒక అలజడి ఏర్పడింది. స్వర్గమంతా వణికింది. అప్పుడే మహాదేవుడి యొక్క రాక మొదలైంది. తర్వాత మహాదేవుడు శనిదేవుడికి ఇదంతా ఆపేయమని ఆదేశించాడు. కానీ శనిదేవుడు మాత్రం ఆ విషయాన్ని నిరాకరించాడు. తర్వాత మహాదేవుడు శనిదేవుడిని యుద్ధం చేయమని చెప్పాడు. ఆ తర్వాత శనిదేవుడు తన ముందు ఇంత శక్తిని చూసి ఆలోచనలో పడ్డాడు మరియు తొందరపడ్డాడు. శనిదేవుడు తన యొక్క దృష్టిని మహాదేవుడిపై పెట్టాడు. దానికి జవాబుగా మహాదేవుడు తన యొక్క 3వ కన్నుని కొంచెం మాత్రమే తెరిచాడు. దాని ఫలితంగా మహాదేవుడి 3వ కన్ను నుంచి వచ్చిన కొద్దిపాటి శక్తితోనే శనిదేవుడి శరీరం పగిలిపోయింది మరియు అతను గాయపడ్డాడు. మరియు అతను చాలా వేగంగా భూలోకం వైపుకు వెళ్లి పడిపోయాడు. శనిదేవుడు మూర్ఛిల్లిపోగానే దేవతల శక్తి తిరిగి వచ్చేసింది. మరియు ఇది మహాదేవుడి 3వ కన్ను నుంచి వచ్చిన కొద్దిపాటి శక్తితోనే ఇలా జరిగింది. శనిదేవుడు స్వర్గం నుండి కింద పడుతూ చాలా వేగంగా భూమిని చేరుకున్నాడు. అలా చెట్లన్నిటి మధ్యలో నుంచి వచ్చి ఒక రావి చెట్టు కింద పడ్డాడు. శనిదేవుడిలో సగం శక్తి నశించిపోయింది. చూస్తే అతను మరణించాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది. కొంతసేపటి తర్వాత అతనికి స్పృహ వస్తుంది. తర్వాత అతనికి మహాదేవుడి శక్తి అంటూ అర్థమవుతుంది. తర్వాత శనిదేవుడిపై మహాదేవుడి ప్రభావం పడుతుంది. ఇక శనిదేవుడు మహాదేవుడిని తన గురువుగా భావించి రావి చెట్టులో అదేవిధంగా పడిపోయి మహాదేవుడి తపస్సులో లీనమైపోతాడు. కొంచెం కదలవలసినంత శక్తి కూడా శనిదేవుడిలో మిగలలేదు. ఇక చాలా సంవత్సరాల వరకు ఆ రావి చెట్టు కిందే కఠోర తపస్సు చేశాక మహాదేవుడు ప్రసన్నుడవుతాడు. ఇక మహాదేవుడికైతే ముందు నుంచే శనిదేవుడి యొక్క సామర్థ్యం మరియు సాహసం పట్ల అభిమానం కలిగి ఉండేవాడు. అందుకే శనిదేవుణ్ణి రావి చెట్టు నుంచి అదృశ్యం చేసి అంతరిక్షానికి తీసుకువచ్చాడు మరియు ఎప్పట్లాగే ఆరోగ్యంగా మార్చేశాడు. దాంతోపాటు మహాదేవుడు శనిదేవుణ్ణి ఒక దివ్య త్రిశూలాన్ని కూడా బహుకరించాడు. ఆ తర్వాత మహాదేవుడు శనిదేవుడికి ఒక లోకాన్ని కూడా ఇచ్చాడు. దానికి శనిలోకం అని పేరు పెట్టాడు. చివరికి మహాదేవుడు సమస్త దేవుళ్ళు మరియు దేవతల సమక్షంలో శనిదేవుణ్ణి మొత్తం విశ్వానికి న్యాయమూర్తిగా ప్రకటించారు. అంటే న్యాయదేవుడు. ఇక ఇది చూశాక సూర్యదేవుడితో పాటు దేవతలందరూ కూడా శనిదేవుడి పట్ల వీరు చేసిన అన్యాయాన్ని గుర్తించుకొని వారి తప్పును తెలుసుకున్నారు. తర్వాత తను పశ్చాత్తాపం చెందడానికి సూర్యదేవుడు భూమిపైకెళ్లి దేవి ఛాయని తిరిగి సూర్యలోకానికి తీసుకొస్తాడు మరియు సంతోషంగా జీవించసాగారు.